మనపట్లో ఆల్రెడీ ప్రోగ్రామ్ ఏదైతే ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఉందో స్టార్ట్ చేశాం కాబట్టి వాలంటీర్స్ తరచుగా నా ముందుకు ఒక క్వశ్చన్ తీసుకుని వస్తున్నారు. ఏంటంటే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసే టైంలో వీడియోస్ ఫొటోస్ తీయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఎలా అన్నా అని చెప్తున్నారు. ఫుటేజ్ కవర్ చేయడం ఇస్ ఇట్ రియల్లీ నీడెడ్? ఎన్టీఆర్ మీల్ జరిగేది కంప్లీట్ గ్రౌండ్లోనే, కంప్లీట్ పబ్లిక్లోకి వెళ్తుంది. గ్రౌండ్ రియాలిటీ చాలా ఇంపార్టెంట్ ఈ ప్రోగ్రామ్కి. బట్ కమింగ్ టు సోషల్ మీడియా, ఇప్పుడు మీ ఊర్లో కూడా జరుగుతుంది ప్రోగ్రామ్ అని ప్రపంచానికి తెలియాలి. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్స్పిరేషన్. ఇది కొంతమంది ఏంటంటే పలానా ఊర్లో జరుగుతుంది, పలానా ఏరియాలో కూడా జరుగుతుంది, మనం కూడా స్టార్ట్ చేద్దాం అని ఇన్స్పైర్ అయ్యి ముందుకు వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఖచ్చితంగా జనాలను ఇన్స్పైర్ చేయాలి అనే ఒక ఇదితోనే మనం ఫుటేజ్ రికార్డ్ చేసుకోమని చెప్తున్నాం. బట్ ఒకటి మేము క్లారిటీగా చెప్తుంది ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి, సో ఫొటోస్కి కంపల్సరీగా ఫోజెస్ ఇవ్వద్దు. ఎందుకంటే ఫొటోస్కి ఫోజెస్ ఇచ్చి తీసుకునేది కాదు, ఇట్స్ నాట్ లైక్ స్క్రిప్టెడ్ కదా. సో ఇది చాలా ఆర్గానిక్గా, చాలా క్యాజువల్గా ఉండాలి. ఒక కైండ్ ఆఫ్ ఏదో చిన్న స్నాప్ ఆర్ వీడియో తీసుకునేటట్టు ఉండాలి. కానీ సో ఇస్తున్నట్టు వాళ్ళని ఫోజ్ పెట్టమని అడగటం, ఎవరికైతే డొనేట్ చేస్తాం. కొంతమంది మిస్టేక్స్ చేశారు, మేము కంపల్సరీగా రెక్టిఫై చేస్తున్నాం వాళ్ళందరినీ. మా వాలంటీర్స్కి, ఇన్ఛార్జెస్కి సేమ్ కైండ్లో పంపిస్తున్నాం ఇన్ఫర్మేషన్. సో కంపల్సరీగా ఫోజెస్ గీజెస్ అయ్యి మేము ఎప్పుడు అలో చేయం. సో చాలా న్యాచురల్గా ఆ సర్వీస్ జరిగే ప్రక్రియలో జరగాలి. సో అబ్వియస్లీ చాలా ఏరియాలో ప్రోగ్రాములు జరుగుతున్నాయి, ఫుటేజ్ కూడా ప్రాపర్గా రాదు, కొన్ని తీలేని పరిస్థితులు ఉంటాయి. సో కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ లైక్ మనం ఏదో సోషల్ మీడియాలో ట్వీట్ పెట్టాం, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాం, ఏదో అటెండెన్స్ లాగా ఉండాలనేది కాదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ టు ఇన్స్పైర్ ద పీపుల్.